ఏదైతే రాష్ట్రంలో దాదాపుగా 1,80,00,000 ఎకరాలు ఈ 22A ఉంది అధ్యక్ష. దాన్ని ఎక్కడైతే ప్రైవేట్ భూమి కానీ లేదా పేదలకు లబ్ధి పొందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ చెప్పి లార్జర్ ఇంట్రెస్ట్గా పేదలకు ఎక్కడైనా మంచి జరుగుతుంది అంటే తప్పకుండా ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకుందాము. ఈ 22A వల్ల ఇబ్బంది కలగకూడదని లక్ష్యంతో చెప్పారు అధ్యక్ష. అయితే అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు అధ్యక్ష, ఏదైతే మాజీ సైనికులకు భూమిని కేటాయించిన విధానం అధ్యక్ష, బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్ 15 డిస్పోజల్ ఆఫ్ ల్యాండ్ కింద అధ్యక్ష, సాయుధ దళాలకు పనిచేసిన వారికి కానీ విరమణ పొందిన వారికి కానీ అలాగే మరణించిన సైనికులకు కానీ GOMS 743 ద్వారా అధ్యక్ష 2.5 ఎకరాల మాగాని కానీ 5 ఎకరాల మెట్ట కానీ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష కాలం తరుణంలో అధ్యక్ష కొన్ని గౌరవ సుప్రీంకోర్టు ఆర్డర్లు అవ్వచ్చు, లేకపోతే గౌరవ హైకోర్టు ఆర్డర్లు అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలనుసారం అధ్యక్ష వాటన్నింటినీ కూడా పరిరక్షించడానికి కొన్ని నిషేధిత జాబితాలు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 6/6/2013 నాటి GOMS 387 అని చెప్తున్న అధ్యక్ష. అంతే ఏవైతే ఒరిజినల్ ఎస్ఆర్లు ఉన్నారో వాళ్ళు కానీ వాళ్ళ వారసులు మాత్రమే NOCకి అప్లై చేయగలరు తప్ప థర్డ్ పార్టీ ఏదైతే గౌరవ సభ్యులు చెప్పారో వాళ్ళ థర్డ్ పార్టీ 80% పెట్టడానికి వీల్లేదని చెప్పింది అధ్యక్ష. దాన్ని మళ్ళీ రద్దు చేస్తూ 4/7/2016 ఇంకో జీవో ఇచ్చాం అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు చెప్పినటువంటి పర్టికులర్ విషయం అధ్యక్ష అది అంటే ఈ ప్రశ్నలో లేదు, కథ ఎగ్జాంపుల్ చెప్పారు, దాన్ని ప్రత్యేకంగా ఇమ్మని చెప్పండి అధ్యక్ష. నేను పరిశీలించి దాని ఆన్సర్ కూడా పూర్తి వివరాలతో ఇస్తాను అధ్యక్ష. నాకున్న సమాచారం ప్రకారం అధ్యక్ష దాన్ని ఏదైతే జాయింట్ కలెక్టర్ ఇచ్చారో దాన్ని కలెక్టర్ గారు కొట్టేసి దానికి రిజెక్ట్ చేశారు అధ్యక్ష. దాని తర్వాత స్టేట్ లెవెల్ కమిటీ నిర్ణయం కూడా తీసుకుంది అధ్యక్ష. స్టేట్ లెవెల్ కమిటీ నిర్ణయం ఏంటంటే అధ్యక్ష ఆ రోజున అధ్యక్ష ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు మరియు CCLA గారు చైర్మన్గా, జిల్లా జడ్జి స్థాయి రిటైర్డ్ న్యాయాధికారి సభ్యులుగా, కమిషనర్ సర్వే సెటిల్మెంట్ మరియు ల్యాండ్ రికార్డ్స్ మెంబర్ కన్వీనర్గా ఉన్న కమిటీ అధ్యక్ష, అది పెద్ద కమిటీ అధ్యక్ష, వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు అధ్యక్ష. ఏదైతే వీరు ప్లీ పెట్టారో దాన్ని వారు కూడా రిజెక్ట్ చేశారు అధ్యక్ష. వీరు మళ్ళీ కోర్టుకు వెళ్ళి నాట్ టు డిస్పోజెస్ అని చెప్పేసి ఆర్డర్ తెచ్చారు అధ్యక్ష. దాని కంటెంప్ట్ కూడా కేసు పెండింగ్ అధ్యక్ష. ఇవన్నీ కూడా సబ్జుడిస్లో ఉన్న ఇష్యూస్ అధ్యక్ష. ఇది అంటే గవర్నమెంట్ పరంగా మనం చేసేది కాదు అధ్యక్ష, ఇవన్నీ కూడా సబ్జుడిస్ అయినప్పటికీ కూడా ఈ సమస్యలు ఉంటే మీ ద్వారా మాకు తెలియజేయమని చెప్పి అధ్యక్ష తప్పకుండా వాటిపైన మేము పరిష్కార మార్గం చూపిస్తాం. వన్ మోర్ రిక్వెస్ట్ అండి, ఇది చాలా పెద్ద సమస్య అండి, సింపుల్గా అనిపించదు. రాష్ట్రం అంతా ఉంది, ప్రతి మన ఏరియాలో ఉంది. మీ టైంలో రోజు మీ టైంలో 25% టైం దీనికోసం కేటాయించండి సార్ ప్లీజ్.